అనాథుడనుగాను అనాథుడనుగాను రామనేననాథుడనుగాను రామనేననాథుడనుగాను అనాథుడవు నీవని నిగమాన్యుల సనాతనుల మాట విన్నాను అనాథుడనుగాను అనాథుడవు నీవని నిగమాన్యుల సనాతనుల మాట విన్నాను అనాథుడనుగాను రామనేననాథుడనుగాను. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి అనాథుడను కాను అంటూ చాలా చక్కగా ఆలపించి వినిపించారు మనకి పావని. ఈ రాగం జింగల రాగం, త్యాగరాజస్వామి వారి కృతి అనమాట ఇది. ఈ యోగ వాసిష్టం కథలు మొదలుపెట్టినప్పుడు రాముల వారి మీద అనేక కృతులున్నాయి. చాలా కృతులు చాలా మందికి పరిచయంలో ఉండనటువంటి కృతులు. వీటన్నిటినీ కూడా ఒకసారి మనం వినడానికి ప్రయత్నం చేద్దాం అన్న ఈ చిన్న ప్రయత్నంలో నాకు చాలా చక్కగా సహకరిస్తున్న పావనికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ అనేక ఆశీస్సులు తెలుపుతూ యోగ వాసిష్టంలో మనం ఈరోజు రాములు వారు అడిగిన ప్రశ్నకి వశిష్ఠుల వారు ఏం జవాబు చెప్తున్నారు అన్నది తెలుసుకుందాం. రాములు వారు ఇంతకీ ఏం ప్రశ్న అడిగారు? గురుదేవా, మీరు నియతి గురించి వివరించిన విధానాన్ని బట్టి చూస్తే లోకం ఒప్పుకునే దైవము మీరు చెప్పే నియతి రెండూ ఒకటేనేమోనని మొదట్లో అనిపించింది. కానీ దైవమనేది జీవి యొక్క పురాతన కర్మ తప్పితే మరొకటి కాదని నిరూపణ జరిగిపోయింది కనుక అది ఇది ఒకటి అనుకోవడం కుదరడం లేదు. కనుక మీరు చెప్పే నియతి అనే పదానికి వస్తు స్వభావము అనే అర్థం చెబితే సరిపోతుందేమో అని అనిపిస్తోంది అన్నట్ట. అప్పుడు వశిష్ఠుల వారు వెంటనే శిష్యుణ్ణి, రామా, విషయానికి బాగా దగ్గరగా వచ్చేసావయ్యా, కాకపోతే ఇక్కడ కొంచెం తేడా ఉంది, అది గమనిద్దాం, నీకు చెప్తాను విను అంటూ, యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా నియతి రుచ్యతే వినేతుర్వినేతృత్వం సా వినేయ వినేయత అన్నారు. ప్రపంచంలో యథార్థంగా ఉన్న సత్య పదార్థము పరబ్రహ్మం ఒకటేనయ్యా. మనకు కనిపించే దృశ్య ప్రపంచంలోని వస్తువులన్నిటికీ సత్యమైన సత్ లేదు. కానీ పరబ్రహ్మలో గల సత్తే వీటికి కూడా సంక్రమించి అవి కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ వర్తమాన కాలంలో, ఈ ప్రెజెంట్ టెన్స్లో కొన్ని వస్తువులు మనకి ఎదురుగుండా ఉన్నాయని అనుకుందాం. ఇక్కడ ఉన్నాయి అనే వర్తమానకాల క్రియాపదంతో మనం దాన్ని మాట్లాడుతున్నాం, వ్యవహరిస్తున్నాం. భవిష్యత్తు కాలంలో మరికొన్ని పదార్థాలు జన్మించబోతున్నాయి. వాటి గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఏమంటాం? అవి ఉండబోతున్నాయి అంటాం. ఈ భవిష్యత్తు కాల క్రియాపదం వేసి మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. అంటే ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన ఎఫిక్స్ పెట్టి మాట్లాడుతుంటాం. ఉన్నాయి, ఉండబోతున్నాయి అనే రెండు పదాల అర్థాల గురించి కొంచెం ఆలోచించాలి. ఉండడం అనే క్రియ రెండిట్లోనూ సమానంగానే వ్యాపించింది కదా, సమానంగానే ఉంది కదా. అది భేదమల్లా కాలంలోనే. ఈ కాలం అనేది ఇదమిత్తము అని నిర్వచించి చెప్పేందుకు వీలున్న పదార్థం కాదనమాట. ఈ కాల సంబంధాన్ని తీసేస్తే ఉన్నాయి, ఉండబోతున్నాయి ఈ రెండు పదాల్లో అర్థాలకేమీ భేదం లేదు. అంటే దాన్ని ఉనికి అని మనం పిలుస్తాం అప్పుడు. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ కాదు, ఈ ఫ్యూచర్ టెన్స్ని జోడించి చెప్పక్కర్లేదు, ప్రజెంట్ టెన్స్లో కూడా జోడించి చెప్పక్కర్లేదు. అంటే అందులో ఉన్నదేమిటి? క్రియ ఒకటే కదా. ఉంది, ఉండడం అన్నది ఏదైతే ఉందో అది, దాన్ని మనం ఉనికి అని పిలుస్తున్నాం. ఈ ఉనికే నియతి. ఇంకా బాగా అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను విను అంటూ మనం ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణ మట్టి ముద్ద గురించి ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఏంటది? మట్టి ముద్ద ఉంది, దానిలోంచి ఒక కుండ వచ్చింది, కుండ వస్తుంది అనేది లోకంలో ఉన్న నియతి. ఇప్పుడు ఆలోచించు, నియతి అంటే ఏమిటి? మట్టి ఉంది, కుండ ఉండబోతోంది.
కాలం ప్రకారము వరుస ఇది. అంటే మట్టి కారణము అంటే మట్టి ముందుంది కాబట్టి కుండ కార్యం. కారణ కార్యాల వరుస ఇది. మట్టి నియామకము, కుండ మనకక్కడ నియమ్యము అంటాం. అంటే రూపాన్ని ఇచ్చేది మట్టి, రూపాన్ని పొందేది కుండ. మట్టి ఉంది అన్నప్పుడు నిజంగా దానిలో ఉండేది మట్టే, అది వర్తమాన కాలం కాదు. కుండ ఉండబోతోంది అన్నప్పుడు దానిలో ఉండబోయేది మట్టే, కానీ భవిష్యత్తు కాలం కాదు కదా. కనుక ఉదాహరణలో ఉన్నది ఉండబోతోంది అన్నది రెండు కూడాను ఒకే పదార్థం, అది కాస్త మట్టి. అలాగే మట్టి కారణం అని పిలిస్తే మనం కారణత్వం అనేది దానికి మనం పెట్టుకున్న పేరే, కానీ అక్కడ నిజంగా ఉంది ఏమిటి అని అడిగితే మనం మట్టి అంటాం. అది కారణం అని అయితే చెప్పం కదా మనం అక్కడ. అలాగే కుండ కార్యము అని చెప్పినప్పుడు దాని కార్యత్వం అది అని చెప్పం కదా, అక్కడ దానికి కూడా దాంట్లో ఉన్నది మట్టి అంటాం. కనుక ఇక్కడ కార్యకారణాలు రెండిట్లోనూ అణుగతంగా లోపల ఉన్నది మనకి ఏంటి, ఇక్కడ మట్టి. అలాగే మట్టి నియామకము అన్నప్పుడు అక్కడ నిజంగా ఉన్నది మట్టే. కుండ నియమ్యము అన్న వర్డ్ యూస్ చేసినా కూడాను అందులో ఉన్నది మట్టే. ఈ అనుగతంగా ఉన్న నియతి ఏదైతే ఉందో అది మట్టి అంటున్నాం మనం. రామ, ఇప్పుడు చెప్పిన దాన్ని వెనక్కి తిప్పి చెప్తా చూడు. నేను ఇదే క్రమాన్ని వెనక్కి చెప్తాను చూడు. నియతి అనుగతంగా ఉంది కనుక నియామక నియమ్యాలు రెండిటిలోనూ అనుగతంగా ఉన్నది నియతి. కారణ కార్యాల రెండిట్లోనూ అనుగతంగా ఉన్నది నియతి. వర్తమాన భవిష్యత్తు రెండిట్లోనూ అనుగతంగా ఉన్నది నియతి. అంటే మన ప్రస్తుత ఉదాహరణ ఏమిటి, మట్టి. అలాగ నియామక నియమ్యాలలో రెండిట్లో కూడాను ఈ మట్టే ఉంది. కారణము కార్యము రెండు కూడాను మట్టే. వర్తమానము భవిష్యత్తు కాలం ఈ రెండిట్లో కూడా ఉన్నది మనకి అంటే మట్టి ఉంది, ఉండబోతోంది కుండ రూపంలో. కాబట్టి మట్టి అన్నది అక్కడ నియతి కిందే వర్తిస్తుంది. అదే న్యాయాన్ని ప్రపంచం అనే కార్యానికి, పరబ్రహ్మం అనే కారణానికి సమన్వయం చేసి చూడవయ్యా. అప్పుడు ఎంత తేటతెల్లంగా అర్థమైపోతుందో ఇది నీకు. అక్కడ ఆ రెండిట్లోనూ అనుగతంగా ఉన్నది సత్. అందువల్ల లోకం మొత్తం మీద నియతి అంటే ఏమిటి, ఉన్నది. ఉన్నది అంటే సత్. ఆ సత్తే యథార్థమైన బ్రహ్మతత్వం. అందుకే నేను నీకు యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా నియతి రుచ్యతే అని చెప్పాను ఇందాక. కారణకార్యాల్లోనూ వర్తమాన భవిష్యత్తుల్లోనూ నియామక నియమ్యాలలోనూ అణుగతంగా ఉన్నది నియతే కనుక నేను ఇందాక చెప్పిన శ్లోకంలో సా వినేతుర్వినేతృత్వం సా వినేయ వినేయత అని చెప్పాను. అంటే ఏంటి, కారణ రూపంలోనూ కార్యరూపంలోనూ ఉండేది ఒకే పదార్థం కనుక లోకంలో ఎవరైనా సరే ఒక కారణానికి ఒక కార్యానికి గల సంబంధాన్ని కనిపెడితే వాటిలో ఉన్న నియతి అంటే సత్ ఏదైతే ఉందో దానిలో ఏ మార్పు లేకుండా అది మాత్రం శిలాశాసనంగా ఉండిపోతోంది. రామా, ఈ నియతి గురించి నీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్పానంటే పురుష ప్రయత్నానికి ఫలితానికి ఇలాంటి నియతి ఉంది కనుక. ఎలా ఇది అంటే నియతిని మనం ఆ మట్టిలాగా అర్థం చేసుకోగలిగితే, కొంతమంది దాన్నే దైవం అంటారు, విధి అని పొరపాటు పడుతుంటారు. నువ్వు పొరపాటు పడలేదు, సంతోషం. పురుష ప్రయత్నానికి ఫలితానికి గల సత్తారూపమైన నియతిని నువ్వు బాగా గుర్తించవు. అంటే కారణమే కార్యము రెండిటికి భేదం లేదని గుర్తుపట్టు. మట్టే కుండ రెండికి భేదం లేదు. అలాగే నువ్వు చేసే పురుష ప్రయత్నానికి నువ్వు పొందే ఫలితానికి భేదం లేదయ్యా. కనుక రామయ్య, అతః పౌరుషమాశ్రిత్య శ్రేయసే నిత్యబాంధవం ఏకాగ్రం కురు తచ్చిత్తం శృణు చోక్తమిదం
మమా అన్నారు. పురుష ప్రయత్నము, శ్రేయస్సు అనేవి కారణకార్యాల్లాగా నిత్యబంధువులని గ్రహించాలి. నా మాట విని నీ మనస్సును సద్వాసనల మీద ఏకాగ్రం చెయ్యి అన్నారు వశిష్ఠుల వారు. అని చెయ్యని చెప్పి ఇంకా ఏం చెప్తున్నారంటే, రామా, మనస్సుకి ఇంద్రియాలకి ఒక స్వభావం ఉందయ్యా. అవి ఎంతసేపటికి మోక్షం కంటే క్రింద మెట్టులో ఉన్న ఇహలోక సుఖాల మీద, పరలోక సుఖాల మీద ఆశతోటి ఆరాటపడతాయే గాని అంతకన్నా పైకవి పోలేవు. వాటి స్వభావం అలాంటిది. అందుచేత నువ్వేం చేయాలంటే నీ ప్రయత్నంతోటి వాటిని నీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అలా చేసుకుంటే మోక్షోపాయాల గురించి నేనిప్పుడు చెప్పబోయే ఉపదేశం ఉపయోగిస్తుంది. నేనిప్పుడు చెప్పబోయే ఉపదేశ గ్రంథం అంతా నా స్వకల్పితం అనుకుంటున్నావేమో, ఎంత మాత్రం కాదు. ఈ శ్వేత వరాహ కల్పం యొక్క ప్రారంభంలో బ్రహ్మదేవుడు మహోపదేశాన్ని నాకు చేశాడయ్యా. ఆ ఉపదేశం వల్లనే నాకు సమస్త దుఃఖాలు నశించిపోయాయి కనుక ఆ ఉపదేశాన్ని నువ్వు కూడా వింటే ఇక తిరుగులేని శాశ్వతానందాన్ని పొందుతావు అన్నట్ట. అప్పుడు రాములు వారు వెంటనే ఏం ప్రశ్న వేశారు? గురుదేవా, బ్రహ్మదేవుడు మీకీ మహావిద్యను ఎందుకు ఉపదేశించారు? దాన్ని మీరెలా స్వీకరించారు? దయచేసి ఈ వివరాలు నాకు కూడా చెప్పండి అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వుతోటి, రామా, చిదాకాశం అని ఒకటుంది. చిదాకాశం అంటే ఏమిటో అనుకోకు. పరమాత్మకే ఇది మరొక పేరు అని మనం ముందు తెలుసుకున్నాం కదా. నీకు పూర్వమే ఒకసారి బాహ్యాకాశం అని, చిత్తాకాశం అని, చిదాకాశం అనే విషయాల గురించి కొంత వివరించాను. అక్కడ కూడా చిదాకాశం అంటే పరమాత్మనే నీకు చెప్పాను. అస్త్యనంత విలాసాత్మ సర్వగ సర్వసంశ్రయ చిదాకాశో వినాశాత్మ ప్రదీప సర్వజంతుషు. ఈ చిదాకాశమే సృష్టి అంతటా వ్యాపించి ఉంది. ఆ సృష్టిలో కనిపించే మాయా విలాసాలన్నిటికీ ఇది అధిష్టానమై కూర్చుంది. దీనికి నాశనమే లేదు. ప్రతి జీవిలోనూ జీవాత్మ అనే పేరుతోటి వెలిగే దీపం కూడా ఈ చిదాకాశమే అని మనం చెప్పుకున్నాం. ఈ చిదాకాశాన్ని నుంచి విష్ణు జన్మించాడు. ఇక్కడ విష్ణు అంటే మళ్ళీ అనుకోకు నువ్వు. సూక్ష్మ పంచభూతాల్లోనూ స్థూల పంచభూతాల్లోనూ ఆ భూతాల వల్ల ఉత్పత్తి చెందిన భౌతిక లోకాల్లోనూ ఈ లోకాలలో ఉండే జీవులన్నిట్లోనూ సమంగా వ్యాపించి ఉండేదే ఈ విష్ణు స్వరూపం. ఇక్కడ చిదాకాశాన్నించి విష్ణువు పుట్టాడంటే తండ్రి నుంచి కొడుకు పుట్టినట్లుగా వేరే వ్యక్తి పుట్టాడు అనుకుంటావేమో. అలా మాత్రం అనుకోకు. స్పందమాన రసాపూరాత్ తరంగస్సాగరాదివా అన్నారు. అంటే ఏమిటి? ఇది ముముక్షు వ్యవహార ప్రకరణలో సర్గ 10లో శ్లోకం 12లో చెప్తున్నారు. ఏమని? ఈ చిదాకాశం ఉందే అది స్పందాస్పంద సమాకారము. స్పందం అంటే కదలిక అని చెప్పుకున్నాం కదా, అంటే సృష్టి. అస్పందం అంటే కదలిక లేకపోవడం, అంటే లయం. చిదాకాశం అనేది మనకి సృష్టి దశలోనూ లయ దశలోనూ కూడా ఒకే రకంగా ఉంటుంది. అంటే కదలిక ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. తుఫాను వచ్చినప్పుడు రానప్పుడు కూడా సముద్రమే కదా. తుఫాను వస్తే సముద్రం స్పందమాన రసాపూరం అవుతుంది. అంటే సముద్రం అనబడే జలం కదులుతుంది. అప్పుడు దానిలోంచి తరంగం, అప్పుడు దానిలోంచి మనకి ఈ టైడల్ వేవ్స్ అవన్నీ బయటకు వస్తుంటాయి. ఇప్పుడు చూడు, ఈ సముద్రం వేరు, ఈ తరంగం వేరా? అది జలమే, ఇది జలమే, కానీ వేరువేరుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి. ఇలా సముద్రంలోంచి తరంగం ఎలా పుట్టిందో అదేవిధంగా చిదాకాశంలోంచి విరాట్ పురుషుడు అనబడే విష్ణు స్వరూపం జన్మించింది. ఈ విష్ణువు యొక్క హృదయం ఒక పద్మంలాగా విచ్చుకుంది. మేరు పర్వతమే ఆ పద్మంలోని నడిబొడ్డు అని అనుకుంటే, అష్టదిక్కులే ఆ పద్మాల్లోని దళాలని అనుకుంటే, నక్షత్రాలే ఆ పద్మంలోని కేసరాలని అనుకుంటే, అలాంటి ఆ పద్మంలోంచి బ్రహ్మ జన్మించాడనమాట. ఆయన వేదార్థవేత్తలైన దేవతలకు మునులకు కూడా నాయకుడయ్యాడు.
మనం మనస్సుల్లో ఆలోచనలు సృష్టి చేసినట్లుగా ఆ మహానుభావుడు ఈ జీవ సమూహాన్ని సృష్టి చేశాడు. ఈ సృష్టి పరంపరలో ఆయన జంబూద్వీపంలో ఒక మూల భరతవర్షం అనే ప్రాంతంలో ఆధివ్యాధులతోటి కూడిన జనసమూహాన్ని సృష్టి చేశాడు. ఈ జనాలంతా కూడాను ద్వంద్వ పదార్థాలతోటి బాధలు పడిపోతూ అల్పమైన ఆయుర్దాయంతో ఎప్పటికప్పుడు నశించిపోతున్నారు. వారి దీన పరిస్థితి చూసేసరికి బ్రహ్మగారి మనస్సు కరిగిపోయింది. అయ్యో, వీళ్ళకి ఆయుష్ లేదు, ఆలోచన లేదు, వీళ్ళకి ఈ దుఃఖం పోయే ఉపాయం ఏమిటబ్బా అని ఒక క్షణం సేపు ఆలోచించారట. ఆయన సర్వసమర్థుడు కనుక తపోధర్మంచ దానంచ సత్యం తీర్థాని చైవహి ఏతసృష్ట్వా పునర్దేవ చింతయామాస భూతకృత్ అని మానవుల ఉద్ధరణ కోసం ముందుగా ఆయనే తపస్సు చేసి సృష్టి చేశాడు. చేశాక మళ్ళీ కొంచెం పరిశీలించి చూస్తే దాన్ని ఎక్కువ మంది అందుకోగలిగినట్లుగా కనిపించలేట. అందువల్ల ఆయన దానము, ధర్మము, సత్యము వరుసగా సృష్టించుకుంటూ వచ్చాడు. అయినా ప్రజలు దాన్ని అందుకోవడం కనబడలేదు దానికి. అందుచేత వాళ్ళు యాత్రలు చేసేందుకోసం అని తీర్థాలు, క్షేత్రాలు మొదలైనవన్నీ సృష్టి చేశాట. అవన్నీ సృష్టి చేశాక మళ్ళీ ఓ నిమిషం ఆగాట, ఆలోచించాడు. ఏమని? తపస్సు, దానము, ధర్మము, సత్యము, తీర్థాలు, క్షేత్రాలు ఇవన్నీ ఉన్నా కూడా ఈ మనుషులకి టెంపరరీగా పుణ్యాన్ని కలిగించి తద్వారా తాత్కాలిక సుఖశాంతులను కలిగిస్తున్నాయే కానీ దుఃఖం అనేది పూర్తిగా తొలగిపోయే శాశ్వతానందాన్ని కలిగించే మోక్షాన్ని మాత్రం అందించలేవు అని ఆయన గుర్తించట. అప్పుడు సంసారోత్తరణే జంతోహ ఉపాయో జ్ఞానమేవహి అని అనుకుని ఆయన శాశ్వతానందం కలగాలి అంటే మోక్షం లభించి తీరాలి అనుకున్నట్ట. ఈ మోక్షం వల్ల జనన మరణాలు రెండూ పోతే గాని శాశ్వతానందం అందదు. మోక్షం రావాలి అంటే సంసారం పోవాలి. కనుక ఈ జనాలు తరించేందుకోసం నూతనంగా ఒక ఉపాయాన్ని ఉపదేశించాలి అంటూ ఆయన ఆలోచించారు. ఆయనకు వచ్చిన ఉపాయం ఏమిటి, దాంతో ఆ బ్రహ్మగారు ఏం చేశారు, ఆ విషయాన్ని రాముల వారికి వశిష్ఠుల వారు ఏ విధంగా చెప్పారు, ఇదంతా కూడాను మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక చక్కటి శ్రీరామ కృతితోటి మళ్ళీ కలుసుకొని ఈ కథలో ముందుకు వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా మన తరపు నుంచి రాములు వారు సంధించిన ప్రశ్నలకి సమాధానాలు చాలా చక్కగా దొరుకుతున్నాయి. ఇందులో మనం కూడా కొంచెం కొంచెంగా ఆలోచిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు.